పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా గురువారం నాడు పురుష అభ్యర్థులు 253 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు పీఎంటీ మరియు పీఈటీ పరీక్షలు హెచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో పగడ్బందీగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. గురువారం 638 మంది అభ్యర్థులు కావాల్సి ఉండగా ఇందులో 400 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 253 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరందరికీ గురువారం ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తరువాత ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు సకాలంలో పగడ్బందీగా దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ పూర్తి జరిగింది. జనవరి 8 బుధవారం జరగవలసిన దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఆ దినం హాజరు కాలేని పురుష అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి సూచనల మేరకు జనవరి 11వ తేదీ శనివారం ఉదయం యథావిధిగా కాల్ లెటర్లో తెలిపిన అన్ని ధృవీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ అధికారి అటెస్టెడ్ చేసిన ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు.